చదివిన చదువు ఒకటి, పనిచేసిన అనుభవం మరొకటి, ప్రారంభించిన వృత్తి వేరొకటి. ఈ మూడింటి మేళవింపుతో ఎదిగి నిలిచారు చికాగోలోని ప్రవాసాంధ్రులు శ్రీ శైలేందర్ రెడ్డి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సూపర్ స్టేట్ చికాగో. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పరాకాష్ట సైబర్ టెక్ ప్రపంచం. అందులో ఓ చక్కటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు శైలేందర్ గారు. సైబర్ వరల్డ్ సొల్యూషన్స్ సంస్థ స్థాపించి అక్కడి అమెరికా ప్రజలకు సైబర్ సొల్యూషన్స్ నేర్పుతున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి గ్రానైట్ బిజినెస్లో అనుభవం పొంది ఆ పైన సైబర్ టెక్ కంపెనీలో పనిచేసి సొంతంగా ఐటీ కంపెనీ ప్రారంభించిన శైలేందర్ గారికి ప్రేరణ పితృదేవులే అంటారు. హలో, నా పేరు శైలేందర్. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. మేమిద్దరం బ్రదర్స్, ఒక సిస్టరు. మా ఫాదర్ పేరు రామచంద్రారెడ్డి, మా మదర్ పేరు వేదావతి. నేను చిన్నవాడిని. స్కూలింగ్ కేంద్ర విద్యాలయ కంచన్బాగ్లో చేసినాను. దాని తర్వాత ఆల్ఫెన్సస్ జూనియర్ కాలేజ్ పోయినాను. దాని తర్వాత ఐ జాయిన్డ్ మణిపాల్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ MIT. అది జాయిన్ అయిన తర్వాత నాకు ఎప్పుడు ఆతృతి ఉండేది మా ఫాదర్ బిజినెస్ చూసుకోవాలని. దెన్ ఐ ఇమీడియట్లీ జాయిన్డ్ హిమ్. ఐ బిల్ట్ హిస్ బిజినెస్ టు ఫేర్లీ a good stand, but I didn't like the system, the way it was going, or how it was going. I decided to start my own business. I looked around for a couple of opportunities in India, but due to lot of bureaucracy and limitations in getting financial funding, it didn't work out. So I thought I should go out and explore. Fortunately, మా మేనమామ గ్రానైట్ బిజినెస్లో ఉన్నాడు, కంకర్ రవీందర్ రెడ్డి. ఆయన ఇనిషియల్లీ సపోర్ట్ చేసినాడు నేను ఇక్కడ రావడానికి. స్వయంగా ఎదిగి తండ్రికి గర్వకారణంగా నిలవాలనుకున్న శైలేందర్ గారు కేవలం $32తో అమెరికాలో అడుగుపెట్టారు. అయితే సహృదయులైన కొందరు పెద్దల అండ తను నిలిచి ఎదగడానికి తోడ్పడిందంటున్నారు. ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని వచ్చినానండి. నాకు ఆ ఐడియా మా రిలేటివ్స్లో గ్రానైట్ బిజినెస్ ఉంది, వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడ మార్కెట్ చేద్దామని ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాను. ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు నేను రియలైజ్ కాలేదు పెట్టుబడి డబ్బుల విషయం. నేను ఇక్కడ వచ్చినది $32 నా పాకెట్లో ఉండే. ఇక్కడ వచ్చి ఐ met a couple of banks అండి, but realized it was not as easy as I thought, but there were some great people who have guided me and ఒక డైరెక్షన్ చూపించి గైడ్ చేసి గ్రానైట్ బిజినెస్ వాళ్ళ పెట్టుబడితో స్టార్ట్ చేయగలిగినాను. ఇనిషియల్లీ కొన్ని ఆడ్ జాబ్స్ కూడా చేసినానండి సర్వైవల్కి. అది ఒక 6 months to 1 year వర్క్ చేసినాను ఆల్మోస్ట్. నా ఫైనాన్సెస్ రెడీ చేసుకున్న వరకు టు పే మై డే టు డే బిల్స్. ఐ హ్యాడ్ టు డూ సమ్ ఆడ్ జాబ్స్. దెన్ దేవుడి దయతో ఫార్చునేట్లీ I had some resources pulled out. I could start with help of Vidyadhar Rao అని ఆ పెద్ద మనిషి ద్వారా హెల్ప్తో గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేసినాం. నాకు ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న నేను ఇద్దరం కలిసి విద్యాధర్ రావుతో హెల్ప్తో గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేసినాం. 94-95లో ప్రసాదరావు గారి దగ్గర జాయిన్ అయినాను. సైబర్ టెక్ అనే కంపెనీ. వారి దగ్గర పనిచేస్తూ చాలా నేర్చుకొని ఆయన ఇచ్చిన ఐడియాలు, అడ్వైజ్లు, అటుగాక ఆయన ఇనిషియల్ స్టేజెస్లో
ఆయన ఎంత చాలా నేర్చుకొని విచ్ హెల్ప్ మీ టు స్టార్ట్ వాట్ ఇట్ టేక్స్ టు రన్ యువర్ ఓన్ business, at least in a small way. When he started, I could get lot of inputs from him. Then I thought, as I wanted to start my own, I started in 97. I started my own venture. Even though I was getting paid very well, I was not really happy or content. I would not say happy, but I was not content. I know if I had start my own business, I would not get a month-to-month paycheck. But to fulfill my dreams, I have decided to start my own business. మొదట్లో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న చికాగో హెడ్ క్వార్టర్గా బిజినెస్ని పూర్తి స్థాయిలో విస్తరింపచేశానని, సోదరుని సాయంతో అన్ని ప్రాంతాలను డీల్ చేయగలుగుతున్నానని అంటున్నారు శైలేందర్ రెడ్డి గారు. మేము షికాగో బేస్డ్ కంపెనీ అండి. నార్త్ అమెరికాకి ఇది హెడ్ క్వార్టర్స్. నాకు ఇక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ హెల్ప్తో వేరే ప్లేసెస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగినాం. మాకు గ్లోబల్ ప్రెజెన్స్ ఉంది. మాకు ఆస్ట్రేలియాలో, సింగపూర్లో, మిడిల్ ఈస్ట్లో, ఇండియాలో మా ఆఫ్షోర్ సెంటర్ ఉంది. అది డాక్టర్ సుభాష్ హిస్వాస్ అని మేనేజ్ చేస్తారు. అండ్ ఈ అన్ని ఆపరేషన్స్ సెటప్ చేయడానికి మేజర్ పర్సన్ క్రెడిట్ మా నాన్న తర్వాత క్రెడిట్ అంటే మా అన్నగారికి పోతుంది. వారి పేరు సామ ధర్మేందర్ రెడ్డి. నాకు హైదరాబాద్లో ఆఫీసు రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో ఉంది. ఆ ఆఫీసు SNR సాఫ్టెక్ అని పేరుతో ఉన్నది. SNR అని మా గ్రాండ్ ఫాదర్ సామ నరసింహారెడ్డి వారి పేరుతో స్టార్ట్ చేసినాను. అక్కడ ఒక 60 మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడి ఆఫ్షోర్ కస్టమర్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు. US కస్టమర్సే కాకుండా ఆస్ట్రేలియా అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కస్టమర్స్కి కూడా అక్కడి నుంచి సపోర్ట్ చేస్తాం. తన బిజినెస్ ఎదుగుదలకు తన సోదరుని అండతో పాటు తన స్టాఫ్ కృషి సర్వీస్ కూడా తోడ్పడ్డాయంటున్నారు శైలేందర్ రెడ్డి గారు. నాకు ఇక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు. వేణు మాధవ్ అని ఆయన మార్కెటింగ్లో హెల్ప్ చేస్తాడు. దేవికి అని తను హెచ్ఆర్లో హెల్ప్ చేస్తుంది. సుబ్రహ్మణ్యం ఆయన కీ ఫైనాన్షియల్ మ్యాన్, ఈజ్ అ ఫైనాన్షియల్ కంట్రోలర్ ఫర్ మై ఆర్గనైజేషన్. పింకీ ఆర్నెట్ అని తను కూడా ఎండ్ కస్టమర్స్ తో ట్రాన్సాక్షన్స్లో హెల్ప్ చేస్తుంది. తన ఎదుగుదలలో తన అర్ధాంగి శ్రీలేఖ పాత్ర ఎంతో ఉందంటున్నారు శైలేందర్ గారు. కంపెనీ ఒడిదుడుకుల కష్ట సమయాల్లో ఎంతో అండగా నిలబడిందంటున్నారు. 96 మార్చ్లో నా పెళ్ళయింది. నాకు ఈ అలయన్స్ ఇక్కడ ఉన్నప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. తన పేరు శ్రీలేఖ సామా. అండ్ ఫ్రమ్ దేర్ we have 2 children, one Sanjeet and Isha. Sanjeet is 7 years old. My sweet girl, she's 2 years old. So I'm very happy. I had great help and great support from her, and that was a very toughest period in my life. The business side, it was hard, and not having my children around me, that was another hard part. But story ended very good, and I hope and I pray coming years will be better. శ్రీలేఖ గారు భర్తకు తోడుగా ఉండే గృహిణి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అండనిస్తున్న డెంటిస్ట్. ఇదంతా తన భర్త సహకారంతోనే సాధ్యమైందంటున్నారు శ్రీలేఖ గారు. హలో అండి, నా పేరు శ్రీలేఖ. I did my dental in Madras. I'm from my father is Dr. Rangareddy. He's a surgeon in Gandhi Hospital అండి. I finished my dentistry in 94 and I got married to Shailendar in 1996 March and Chicagoకి 1996లో వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే షికాగోలోనే ఉన్నామండి. అండ్
వచ్చిన తర్వాత 97లో we had a son, and then I had to go back to India to finish off my residency in dental. And then when I came back, I gave my exams and the dental exams. Luckily I cleared everything, and I got admission in Boston. Appadi we had 2 kids. I didn't know what to do with 2 kids. Pogaltana polena and tension in the school ki, but luckily I got full support from my husband, and my parents really helped me, and they took care of my both the kids. And వాళ్ళిద్దరిని ఇండియాలో పెట్టాను. ఇండియాలో పెట్టి నేను 2 years స్కూల్కి వెళ్ళాను. ఇట్ వాజ్ అ లాంగ్ బ్రేక్ యాక్చువల్లీ. డిగ్రీ అయిన 8 years తర్వాత మళ్ళీ ఈ కోర్స్ చేయాల్సి వచ్చింది. 2 years చేయగలుగుతానా లేదా అని చాలా భయపడ్డాను, బట్ లక్కీలీ ఐ కుడ్ డూ ఇట్. And again I really got support from my husband and my parents, and that's the reason I could do it. అమెరికాలో ఉన్న భారతీయత పట్ల ఆమెకు ఎంతో మక్కువ. అమెరికాలో ఉంటున్న తెలుగు వారి కోసం, ముఖ్యంగా పిల్లల కోసం టీవీలో మంచి ప్రోగ్రామ్స్ రావాలంటున్నారు. Life in Chicago is good and parledu, but always I feel I still love India and I want to go back to India, but this place also is good. We have a lot of friends here. We keep meeting every weekends, kids ki koncham, and koncham Telugu valto galustunte Telugu kuda untundi. Main ikkada Telugu potudandi pillalandarki. That's the main worry we have here, and we keep meeting friends, and it's good. Baane undi ikkada life. And ఈయనకి చాలా రిలీజన్ అంటే చాలా ఇది. సో ఎవ్రీ మంత్ వీక్కి ఇంట్లో పూజలు, గుడికి పోవడం అవి బాగానే ఉంటుందండి. ఇట్స్ ఫైన్. అండ్ మంచి టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ 2 temples హియర్ ఇన్ షికాగో. ఇక్కడ యాక్చువల్లీ యుఎస్లో అన్నీ బాగానే ఉన్నాయండి. ఇండియా కంపారిటివ్లీ. కాకపోతే మన వాళ్ళని మనం మిస్ అవుతాం, ఇండియాలో ఉండే వాళ్ళని. ఇంకోటి మన కల్చర్, మన లాంగ్వేజ్. కల్చర్ కూడా బాగానే ఉంది బికాస్ టెంపుల్స్ అవి ఉన్నాయి, బట్ లాంగ్వేజ్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం అండి. ఇక్కడికి వచ్చాక ఒక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళకి అంత తెలుగువే పోతుంది, ఎంత మనం ఇంట్లో ట్రై చేసినా. దాని గురించి మొన్న మమ్మీ వాళ్ళు వస్తే కూడా మేము జెమినీ, తేజ్ అవన్నీ పెట్టించాము. బట్ ప్రాబ్లమ్ ఇస్ అవి ఆన్ చేసిన దగ్గర నుంచి దెర్ ఇస్ నో ప్రోగ్రామ్ ఫర్ ద కిడ్స్ అండి. ఐ విష్ దే కుడ్ డూ సంథింగ్ ఫర్ ద కిడ్స్. ఐ రియలీ విష్ దే కుడ్ పుట్ సమ్ కిడ్స్ ప్రోగ్రామ్ ఇన్ తెలుగు. సో ఇక్కడ ఉండే వాళ్ళకి పిల్లలకి అట్లీస్ట్ దట్ వుడ్ హెల్ప్ దెమ్ అనిపిస్తుందండి నాకు. శైలేందర్ గారు హైదరాబాద్లో ఆఫీస్ ప్రారంభించడం వెనుక ఓ చక్కని ఆలోచన, ఆశయం ఉంది. అదేంటంటే, నాకు ఇక్కడ వచ్చినప్పుడు మా ఫాదర్ బిజినెస్ క్లోజ్ పడింది. ఆ క్లోజింగ్కి ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ జాబ్లెస్ అయినారు. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ గిల్ట్ ఇన్ మీ దట్ ఐ హ్యావ్ కమ్ హియర్ ఫర్ మై ఓన్ సెల్ఫిష్ నీడ్, and I didn't take care. With that intention, I started my business back in India also. Maybe economically it made more sense if I look now, but always my dream in life is I wanted to be biggest Udyogapati, give lot of opportunities for youngsters especially, and I take lot of pride working with youngsters who don't have experience and give them an opportunity to come out with flying colors, which I have seen that difficulty in India. Wherever you go, people ask for experience and the opportunities are very less. So as I grow bigger, my dream is to be a big employment to a bigger size. I try to educate few people, which I wanted to do more. I believe in biggest donations ever we can do is sponsoring someone for education, so which I want to do it more. తనకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా వ్యవసాయం పట్ల ఆయనకెంతో ఆదరభావం ఉంది. వ్యవసాయదారులకు సాయం చేయటం ప్రభుత్వ బాధ్యత అంటారు. అందుకు తాను సాయం చేస్తానంటున్నారు. నేను ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ చూసినానండి. మైన్ ఇస్ ఎ ఫస్ట్ హ్యాండ్ experience I have seen as a farmer. I don't know how many people in my age group have seen that experience, but it is very sad the way it is going
with the farmers. My lifetime dream also, if I can do something to the farmers in a long run, I would be very happy to do that. But I believe strongly a country like farmer happy ledo, a country happy undadu. How much ever progress they are doing on the technology, the farmer is not happy, then country is not happy. So I hope something government takes initiative to keep our farmers happy and keep it moving. చదువు కేవలం పాఠ్యపుస్తకం కాదు. చదివింది ఏదైనా జ్ఞానం కోసమే. ఆ విజ్ఞానంతో ఏదైనా సాధించగలగాలి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం సైబర్ వరల్డ్ సొల్యూషన్స్ ప్రదాత శ్రీ శైలేందర్ రెడ్డి గారు.